రుద్రతాండవం నచ్చలేదు సినిమా. సినిమా చాలా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. అది ఒక్కటి ఒక ఎలివేషన్ షార్ట్స్ అనమాట, ఆయనవి చాలా బాగున్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సీన్స్, మూవీ అంతా కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆల్సో హీరోయిన్తో సాంగ్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి అనిపించాయి బ్యాక్ టు బ్యాక్. సో అది కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సాంగ్స్, రొమాన్స్ ఇవన్నీ ఎక్కువ అనిపించాయి, వెంటనే వచ్చాయి. యా, ఫైట్స్ కూడా భక్తి యాంగిల్ ఎక్కువ చూపించకుండా ఫస్ట్ హాఫ్ లో చాలా అంటే అన్నెసరీ సీన్స్ చూపించారన్నమాట. యా, సో అది కొంచెం బోరింగ్ అనిపించింది, అక్కడ కట్ ఆఫ్ అయినట్టు అనిపించింది. కానీ సీన్ టు సీన్ ఎక్కడ కూడా మనం ఆఫ్ అయిపోము స్క్రీన్ మూవీ నుంచి. కనెక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు మంచు విష్ణు గారు. ఆయన యాక్టింగ్ ఎమోషన్కి మనకు కూడా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. చాలా బాగుంది. మీద అంతా నీట్ ఉంది. నాకు నచ్చింది, బాగా చేశాడు. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఆయన ఒకటే నేను అదే చెప్తాను, 3 hours మీకు ల్యాగ్ ఉన్నప్పుడు 100 సంవత్సరాలు బతకడం వేస్ట్, 50 సంవత్సరాలకే చచ్చిపోయండి అని అంటున్నాను. మరి అది మీకు ల్యాగ్ లేదు, ఇదెందుకు ల్యాగ్? ఊరికినే టైం వేస్ట్ చేసుకుని టీ షాపుల్లోనే గారు కూర్చొని ఉంటారు. చచ్చిపోయండి రా, 3 గంటల సినిమా మీకు ల్యాగ్ అనిపిస్తే చచ్చిపోయండి, లేదా సినిమా చూడడం మానేయండి. అరే సంవత్సరాలు కొద్ది సీరియల్ ల్యాగ్లు ఇస్తుంటారు, అవి చూస్తుంటారు, వేల ఎపిసోడ్లు. 3 గంటల సినిమా అరే 300 రూపాయలు ఇచ్చారు, 3 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని ఒక సీట్లో కూర్చొని విజువల్ చూడడానికి మీకేంటి రోగము? మీకు ఎందుకు రోగము నాకు అర్థం కాదు. సబ్జెక్టులో వేస్ట్గా కూర్చొని పెట్టి కెమెరా పెట్టి వదిలిస్తే 3 గంటలు కాదు కదా, ఒక అర నిమిషం కూడా మనం చూడము. సబ్జెక్టు నడుస్తున్నప్పుడు నీకు 3 గంటలు ఉంటే నొప్పి ఏంటి? విష్ణు క్యారెక్టర్ మించేది లేదబ్బా. విష్ణు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అతను కానీ తేలిపోయింటే నేను మిగతా వాళ్ళ కోసం మాట్లాడేవాడిని. విష్ణు చాలా చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ 100% నిలబెట్టాడు. మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అందరూ హైలైట్ అయ్యాయి, దానికేం సపోర్ట్ అయ్యాయి. బాగుంది అన్న. ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, పెద్ద బ్యాటింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరిగిందా? ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి అందరికీ న్యాయం చేశారు. నిజంగా చెప్పాలంటే సీనియర్స్ అందరూ దీంట్లో కనిపించారు. ఐశ్వర్య క్యారెక్టర్ బాగుంది, మధుబాల క్యారెక్టర్ బాగుంది. ఐశ్వర్య అయితే చంపించింది మామూలుగా, చాలా బాగా చేసింది ఆవిడ. మీకు మామగారి సినిమా మీకు ఐడియా ఉంటుందో లేదో, మామగారు అంత బాగా చేసింది. మళ్ళీ ఇక్కడ ఆ టైప్ ఆఫ్ కన్నింగ్ మెంటాలిటీతో ఉన్న క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఓకే అన్న, అంటే పురాణాల ప్రకారంగా కొద్ది కల్పితాలు ఎక్కువగా చూపించారు. మరి కల్పితం ఉండకపోతే సినిమాటిక్ కదా. నీకు పురాతనలో చెప్పేటప్పుడు దాని అలా, నీకు సినిమా వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ అయితే ఒకలాగా ఉంటుంది, సీరియల్ అయితే ఇంకా దారుణాలు జరుగుతుంటాయి. మరి దానికి క్వశ్చన్ చేయము. మన సినిమాలో సినిమా అంటేనే కలుపుదాం, కలపాలి, కలపకపోతే అవ్వదు. సో అదే విధంగా చేశారు. నేను ఒకటే చెప్తున్నాను అబ్బా, ట్రోలర్స్కు దొరకలేదు. మీరు ఏమైనా ట్రోల్ చేసుకుంటే మీ కర్మ, మీ అంత దౌర్భాగ్యం ఇంకొకరు ఉండరు. ట్రోలర్స్కి అయితే దొరకలేదు. మీరు కావాల్సి వెళ్ళి సినిమా చూసుకోండి. మేము ఇక్కడ ట్రోల్ చేస్తామని అవకాశం కూడా సందు కూడా ఇవ్వలేదు, ఒక సెకండ్ కూడా ఇవ్వలేదు. డ్యామ్స్ ఇక్కడ ట్రోలర్స్కి మంచు విష్ణుకి యుద్ధం జరిగింది, యుద్ధంలో మంచు విష్ణు గెలిచాడు అంతే. సినిమాలో సాంగ్స్ ఏం చెప్పారు? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. స్టోరీ చాలా బాగుంది, నెరేటివ్ స్క్రిప్ట్ చాలా బాగా, కథని చాలా మంచిగా రాసుకున్నారు. ఒక తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అని, శ్రీకాళహస్తి చరిత్రని చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. ఆ పాటలు ఫస్ట్ హాఫ్లో సాంగ్ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ హాఫ్లో సాంగ్ ఉండాలి, దానికి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. దాంట్లో మధ్యలో శివుడు గురించి వెళ్తూనే సాంగ్ వస్తూ ఉంటుంది. సో కొంతవరకు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, మైనస్ అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్. ఫస్ట్ హాఫ్ కట్ చేయాలి, సెకండ్ హాఫ్ అసలు ఏం టచ్ చేయడానికి లేదు. సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం తగ్గించుకోవచ్చు, బోరింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ కొట్టినట్టు ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అనమాట. ఎక్కడైతే మనకి మోహన్ లాల్ గారు ఎంట్రీ దగ్గర నుంచి, ప్రభాస్ గారు ఎంట్రీ దగ్గర నుంచి ఇంకా అది పీక్స్లో అందుకుని క్లైమాక్స్లో మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ ఇద్దరు పోటాపోటీగా, తండ్రి కొడుకులు ఇద్దరు నువ్వా నాన్న అన్నట్టు పెర్ఫామ్ చేశారు. అండ్ ఆ చివరిలో కన్ను తీసే సీన్ అయితే మటుకు అద్భుతం అనే చెప్పాలి. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు అది వాళ్ళ ఇష్టం, బట్ వన్ వర్డ్ అయితే సినిమా సూపర్ హిట్ అన్న. సినిమాలో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? సినిమాలో క్యారెక్టర్స్ అని చెప్పను, ఎందుకంటే ఇది క్యారెక్టర్స్ చెప్పే సినిమా కాదు.
ఒక చరిత్ర చెప్తున్న సినిమా. మనకి చాలామందికి కన్నప్ప అని పేరు కళ్ళిచ్చేస్తే వచ్చేసిందని తెలుసు, కానీ ఇక్కడ కన్నప్ప అనే క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న విధానం, ఆయన ఒకవేళ అంటే ముందుదంతా ఫిక్షనల్ కథ కూడా, ఈ తిన్నడి ఇలా అడవి మనిషిగా ఉండేవాడు, అడవి జాతికి సంబంధించిన వాడు, అతను ఒకవేళ శివుడు భక్తుడిగా మారితే శివుడికి ఆయన మాంసం పెట్టినప్పుడు ఆ శివుడి నుంచి వచ్చే రియాక్షన్స్ కానీ, ఆ కళ్ళ నుంచి వచ్చిన కన్నీరు కానీ, ఇలాంటి సినిమాల్లో క్యారెక్టర్ తోటో క్యారెక్టరైజేషన్స్ తోటో పోల్చడం అయితే కరెక్ట్ కాదు. ఒక మంచి సినిమా వచ్చింది, మంచి సినిమాని మంచి సినిమాలాగా ఆదరించండి. ఇక్కడ మనుషులు బట్టో లేకపోతే ఒక మనిషి పేరు బట్టో సినిమాని నెగిటివ్ అయితే చేయొద్దు. మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళ క్యారెక్టర్, మీరు అక్కడ ఉన్న మంచు విష్ణు గారిని కాదు, ఆయన పెర్ఫార్మెన్స్ చూడండి, ఆయన క్యారెక్టర్ చూడండి, క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన ఎమోషన్ చూడండి. ఆ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, మూడో కన్ను నుంచి మటుకు కన్నీరు రానికి నాకు ఇవ్వడానికి మూడో కన్ను లేదు కదా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యామిలీస్ కూర్చుంటే, ఆడవాళ్ళు కూర్చుంటే నాకు తెలిసి ఏడవకుండా ఉండరు థియేటర్లో అనేది నా ఫీలింగ్. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. సో ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు పెర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేద్దాం. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీసుకొచ్చినప్పుడు సినిమాగా ఆదరిద్దాం. సో క్యారెక్టర్ పరంగా సినిమా అయితే చాలా మంచి సినిమా, ఒక మంచి కథతో వచ్చారు. సో ఖచ్చితంగా